అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి $29 మిలియన్ అంటే భారత్ కరెన్సీలో దాదాపు 262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరమని ఎరికా ఇవాన్స్ అన్నారు. ఈ సెటిల్మెంట్తో ఆమె కుటుంబానికి కాస్తైన ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నామని సియాటెల్ అటార్నీ తమ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం తరపున అటార్నీ నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవే జాహ్నవి మృతిపై జోకులు వేయటం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదని పోలీస్ అధికారి అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కెవిన్ తీరుపై అమెరికాలోనూ విమర్శలు రావడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం 40 kph జోన్లో ఉంది. కానీ కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టగా ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.